ఈరోజు బాబు జగ్జీవనరావు యొక్క జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ వారి దేశానికి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల కోసం నిరంతరంగా పనిచేసిన వ్యక్తి, గొప్ప పార్లమెంటేరియన్, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి గొప్ప ఆదర్శంగా ప్రజాస్వామ్యం నిలబెట్టిన వ్యక్తి, గొప్ప పార్లమెంటరీగా ఎప్పుడు కూడా ఆయన స్వాతంత్రం కోసం కానీ అట్టడి వర్గాల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి, గొప్ప సంఘ సమర్కర్త. కాబట్టి అలాంటి మహానుభావులను ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా మనం తలుచుకోవాలి. వాళ్ళు ఏ ఆశయాలు చూపెట్టిరో, ఏ ఆదర్శాల కోసం పోరాడిరో, ఆదర్శాలు నిలబెట్టడం కోసం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా ప్రజలు నిలబెట్టడం కోసం ఏ విధంగా తపన పడ్డారో ఒకసారి మనం గుర్తు చేసుకొని వారు చూపెట్టిన మార్గాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ సందర్భంగా ఈరోజు ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళ త్యాగాల ఫలమే ఈరోజు స్వాతంత్రం ఇంత అనుభవిస్తున్నామంటే వాళ్ళ త్యాగాలను మరొకసారి స్మరించుకోవడము, వాళ్ళు చూపెట్టిన అడుగు జాడలు కానీ వాళ్ళు చూపెట్టిన ఆదర్శాలు కానీ మనం నిమరేసుకొని ఆ వైపు కూడా అందరూ ప్రయత్నం చేయాలి, ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది చాలా అప్రజాస్వామ్యము. ఒక పక్క టీఎస్పీఎస్సీ మీద 33 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పాలయ్యారు. 2 లక్షల మంది ట్యూటోరియల్ పోయేసి ఆస్తిపాస్తులు అమ్ముకొని వాళ్ళు పరీక్షలకు హాజరైతే ఈరోజు ప్రభుత్వము ఏమాత్రం కూడా ఏదో ఇద్దరు చేసిన తప్పుదామని కొట్టిపాడే విధంగా ఏదో సిట్టుకు దర్యాప్తు చేస్తామంటారు. కానీ ఇందులో పూర్తిగా కేసీఆర్ కానీ కేటీఆర్ గారికి పూర్తిగా ఇందులో ఏదైతే టీఎస్పీఎస్సీ మీద పేపర్ లీకేజ్ మీద ఆయన హస్తం ఉందని చెప్పేసి మా అధ్యక్షుడు మొదటి నుంచి కూడా సిట్టింగ్ జడ్జితోని దీని మీద దర్యాప్తు జరగాలని చెప్పేసి అనేక సందర్భాలలో డిమాండ్ చేశాడు. దాని మీద మా రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు కూడా దీని మీద పోరాడిండు. ఆయనను కూడా నిర్బంధంగా జైలు పాలు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టేసి అరెస్ట్ చేయడము దాని అంటే అరెస్ట్తోనే భయపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తాం, మా అధ్యక్షుడు అరెస్ట్తోనే ఈ రాష్ట్ర ప్రజలను కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులు కానీ బెదిరించే పరిస్థితి, అరెస్ట్ చేస్తే ఇంకా రెట్టింపుగా ఉత్సాహంగా మేము పనిచేస్తాం తప్ప మేము ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం ప్రజల కోసం ఎంత పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మా నాయకుడు మాకు అదే చెప్తాడు. మీరందరూ కూడా మన ప్రజల మనసులో ప్రజల కోసం ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, భయాందోళనతో ఉన్నారు. ఎంత సిగ్గుంటారండి. మొన్న పేపర్ 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయింది, నిన్న మళ్ళీ పేపర్ లీకేజ్ అయింది. దానికోసం ప్రస్తావించగా అది ఎట్లా లీకేజ్ అవుతుంది, ప్రభుత్వం తప్పిదనం. కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుతూ ఉన్నది. ప్రభుత్వం సిగ్గుపడాలి. దాన్ని ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేస్తే ప్రజలు దృష్టి మళ్లుతారు, ప్రజలు ఇంకోవైపు ఆలోచిస్తారని చెప్పేసి ఇది కేవలం దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భయపడితే భయపడతారనుకుంటారు. భయపడే పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దోష నిలబెడతాము. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి భయంతో కాదు, ప్రజలు మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఒకసారి మీకు రావాలి. ఈ ప్రభుత్వాన్ని దించడం కోసమే ఈరోజు ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్ గారు. కాబట్టి బండి సంజయ్కి అందరూ ప్రజలు పార్టీలో ఖచ్చితంగా ప్రజలందరూ సంఘీభావం నిలపాలి. ఆయనకు సంఘీభావంగా అందరూ నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాము. దీన్ని ఇంతతో వదిలిపడే సమస్య లేదు. ప్రభుత్వం గద్దె దిగే వరకు ఈ పోరాటం ఆగదు.